మాజీ మంత్రి రోజాపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. విజయవాడలో వరదలు వచ్చి అతలాకుతలమవుతుంటే రోజా చేతకాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. లోకేష్ హైదరాబాద్లో ఉన్నారని రోజా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు తరిమికొట్టినా ఇంకా బుద్ధి రాలేదా అంటూ నెల్లూరు యాసలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎన్నికల్లో ఓడిపోయి విదేశాలు తిరిగి వచ్చిన రోజా అని నిరంతరం ప్రజల్లో ఉండే తమ అధినేత చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు సహాయక చర్యలు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో తిరుగుతూ పేపర్లో రాసిన పదాలు కూడా చదవలేక అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. నువ్వు చూసా లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా, నీకు తెలుసుమే. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా. నీ ఫోటో పెట్టింది నేనే కదా. ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవర్రా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే. నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్ గా చెప్తాడు. ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట. నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాధేరు. అయినా కూడా బుద్ధి రాదు మేమిక. ఏమైంది మేమిక? మీరు మారరా? మీరు పనికి